మరి ఈ రోజు నేనైతే చెప్పాను కదా బిర్యానీ మసాలా చేయడం ఎలాగో ఇంట్లో నేను చూపిస్తాను. నేను చూడండి 1 కప్పు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ లవంగాలు, జీలకర్ర 1 స్పూన్, అలాగే బిర్యానీ ఆకులు ఒక 4 అండ్ అనాస్ పువ్వు ఒక 4, పెద్ద యాలకుల బుడ్డ వచ్చేసి ఒక 8, ఇంకా ఎండుమిరపకాయలు ఒక 8, చెక్క 10 గ్రాములు, ఎలాచి 10 గ్రాములు. ఇవన్నీ తీసుకొని నేను అన్నీ బాగా డీప్ ఫ్రై చేసి దీన్ని అయితే పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇదే మనం ఇంట్లో చేసుకునే బిర్యానీ పౌడర్. మనం బయట నుంచి కొనుక్కోకుండా ఇంట్లో నుంచి మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేను వీడియో పెట్టాను కదా బిర్యానీ వీడియో, అందులో ఒక అన్న అయితే నాకు కామెంట్ పెట్టారు, మసాలాలన్నీ మీరు రెడీమేడ్ వాడతారా అనేసి. నేను ఏది రెడీమేడ్ వాడనండి. ఆ రోజు అయిపోయింది కాబట్టి ఒక ప్యాకెట్ తెప్పించాను అనమాట. సో నేను ఇలాగే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానమాట బిర్యానీ మసాలా పౌడర్ అంతా. సో చూసి అందరూ ప్రిపేర్ చేసుకోండి. సో చాలా ఈజీ అండి ఇది. మనం జస్ట్ ఇవన్నీ తీసుకోవడం క్వాంటిటీ తగ్గ తీసుకొని మళ్ళీ అవంతా మనం డీప్ ఫ్రై చేసుకొని పౌడర్ చేసి ఒక బౌల్లో పెట్టుకొని ఉంచేసామంటే, గాజు బాటిల్లో వేసి పెట్టామంటే బాగుంటుందన్నమాట. మనం 1 మంత్ 2 మంత్స్ ఎన్ని రోజులైనా వాడచ్చు. అండ్ ఇంకోటి ఏమంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఇద్దరు వాడచ్చండి ఇది. సో వాళ్ళు సబ్జీలో వేస్తారు కదా పౌడరు, బిర్యానీ పౌడరు సబ్జీలో వేస్తే కూడా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనం దీన్ని అయితే డీప్ ఫ్రై అయితే చేసేద్దామన్నమాట. స్టవ్ ఆన్ చేశానమాట. ఇప్పుడు మనం ఫస్ట్ దీంట్లోకి వచ్చేసి ధనియాలు వేసేద్దాం. అన్నీ కలిపేసి మనం ఏం చేయొచ్చండి, ఏం కాదు, ఫ్రై చేసేదానికే కదా మనము. అన్నీ కలిపేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో ఒక్కొక్కటిగా నేను వేసి చూపిస్తాను. మనకు ఎక్కువ రోస్టెడ్ కాకుండా ఉండాలంటే మనం అన్నీ కలిపేసి ఒకేసారి డీప్ ఫ్రై చేసేయచ్చు అనమాట. నేను అలాగే చేసేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా వేస్తాను అనమాట. సో నేనైతే అన్నీ వేసేసాను అనమాట. ఇప్పుడు ఇదైతే బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం చల్లారబెట్టేసి మనం పౌడర్ వేసి పెట్టేసుకుందాం. ఇందులోకి చాలామంది షాజీరా అలాంటివన్నీ వేస్తూ ఉంటారు. సో మన ఇంట్లో అది స్మెల్ పట్టదు కాబట్టి నేను వేసుకొని షాజీరా కూడా వేసుకోవచ్చు, సొంటి కూడా వేసుకోవచ్చు దీంట్లోకి కొద్దిగా. నేనైతే వేయనండి, కొద్దిగా వేసుకోవాలంతే. జాజికాయ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇలాగే చేస్తానన్నమాట. ఎందుకంటే అవి స్మెల్స్ కొందరికి పట్టదు, జావిత్రి అలాంటివన్నీ. అందుకని మా ఇంట్లో తినరు కాబట్టి నేను ఇలాగే చేసుకుంటాను. సో ఇదేనండి నా బిర్యానీ మసాలా అయితే. సో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోస్ట్లీ అఫీషియల్ వన్ అయితే నేను 1 టీ స్పూన్ కసూరి మేతి అయితే వేసానమాట డీప్ ఫ్రై కోసం. ఇది సపరేట్గా వేయించుకోవాలి మనం, ఎందుకంటే ఇది బిర్యానీ మనకు ఫ్రై అయిపోతుంది కాబట్టి ఊరికే కొద్దిగా మనం వేసుకోవాలన్నమాట. దీనికి ఇది స్మెల్ ఫ్లేవర్ బాగా వస్తుందండి. స్మెల్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట కసూరి మేతి వేస్తే. సో చూస్తున్నారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా నెక్స్ట్ రెసిపీ ఏం చేయాలో మీరు చెప్పండి. నెక్స్ట్ నేను వచ్చేసి గరం మసాలా వీడియో అయితే పెడదాం అనుకుంటున్నా. సో నెక్స్ట్ మీకు గరం మసాలా వీడియో కూడా నేను చేసి పెడతానమాట. సో ఇలా బిర్యానీ మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకోండి. ఇవన్నీ మనకు చల్లారిపోయిన తర్వాత మనం పౌడర్ వేస్తే చేసుకొని ఇది మనము ఒక గాజు బాటిల్లోకి అయితే వేసి పెట్టుకుంటే మనకు స్టోర్ ఎన్ని రోజులైనా ఉంటుందండి. 2 మంత్స్ పైనే మనకి ఏం కాదు అసలు ఇవి క్వాంటిటీ వాళ్ళు షాపుల్లో అయితే 1 year 2 years ఎక్స్పైరీ డేట్ కూడా పెడతారు. ఏం కాదు, ఇది అయితే మనం 2-3 months వరకు బాగా అయితే వాడుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, మన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి వచ్చేసి మనకు స్టే ఉండాలి కదా, దానికి వచ్చేసి పెట్టుకోవడానికి మనకు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే, మనకు ఘాటు వెళ్ళిపోకుండా ఉండాలంటే కొద్దిగా మనం ఒక 1/2 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు, ఇంకా ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి మనం పసుపు పొడి అయితే దీంట్లో కలిపేసి పెట్టేసుకుందాం. సో మనకు చెడిపోకుండా కూడా ఉంటుంది, మనకు కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇది బిర్యానీ మసాలా అయితే మనం షాప్ నుంచి తెచ్చినట్టుగానే ఉంటుందన్నమాట. రెడ్ చిల్లీ పౌడర్, అలాగే పసుపు, ఇవి 2 వేసి కలిపేసి బాగా మనం స్టోర్ చేసి అయితే పెట్టేసుకోవచ్చు ఇది. సో చూస్తున్నారు కదా, మనకు కలర్ అయితే ఎంత బాగుందో. సో
మన ఫైనల్ లుక్ అయితే చూసేసేయండి మన మసాలా అయితే ఎలా ఉందో. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను క్వాంటిటీతో సహా నేను మీకైతే వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో మీరు చూడండి, చూసి మన వీడియోని అయితే లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏది కావాలి అనేసి నాకు కామెంట్ అయితే పెట్టండి.